It was a wonderful opportunity being here at this Rotomaker Film Institute. It's an international film institute, and I really see a lot of varied culture here. I wouldn't call it international. Mana Indian anedi chana undi naku, and they will definitely make it big ani anipistundi. Each one of them aspiring to be a filmmaker, being an actor, anchor, so many varied fields. వాళ్ళు ఫ్యామిలీస్ని వదులుకొని ఫ్యామిలీస్ దగ్గర నుంచి బ్యాండ్ వ్యాగన్లో పోకుండా, వేరే ఎడ్యుకేషన్లో పోకుండా, ఇందులో వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనేసి అనుకొని ఇంత మంచిగా ఇంత ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అవకాశం ఇస్తుంది వాళ్ళకి. ఐ హోప్ యాజ్ యూ సెలబ్రేట్ 1 year's completion of the institute, I hope to see more and more youngsters coming up, learning a lot and achieving a lot also. Thank you. Hello everyone, welcome to Rifti Studios. ఆవిడ ఒక టీచర్, ఒక లైఫ్ స్కిల్స్ ట్రైనర్, అలాగే ఒక ఆర్టిస్ట్, ఒక యాక్ట్రెస్ కూడా. అంతకు మించి ఒక గొప్ప వైఫ్ అండ్ మదర్. మనందరికీ అమ్మలాగా, అత్తలాగా ఉండే ఇంకెవరో కాదు, మన గీతా భాస్కర్ గారు. ఫిదాతో మనకి పరిచయం అయ్యి 118 ఈ నగరానికి ఏమైంది, ఉప్పెన, అలాగే రీసెంట్ గా వచ్చిన సర్కారి వారి పాటలో మనందరికీ ఎంతో న్యాచురల్ గా యాక్ట్ చేసిన గీతా భాస్కర్ గారితో ఇవాళ మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. సో ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. You all should make me comfortable now because your strength is more. Definitely ma'am, I think once we start talking మేము కూడా ఒక కంఫర్ట్ జోన్ లోకి వచ్చేస్తాము. అయితే నన్ను ఒక యాక్ట్రెస్ గా చూడకండి, నేను ఒక టీచర్ని, నేను మామూలు టీచర్ని. ప్లీజ్ డోంట్ లుక్ ఎట్ మీ as an actress, and above all don't look at me as Tarun Bhascker's mother, please. Yeah, I had that question ma'am actually. మీకు rapid fire round లో ఉంది ఆ question. Thank you so much ma'am, first of all for accepting our invite and మా అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినందుకు. Thank you so much too. Yeah, and మిమ్మల్ని మీరు చాలా రోల్స్ ప్లే చేసి ఉంటారు కదా from the start of your life till now. అంటే you've been a teacher, you've been a counselor, and మీరు మల్టీమీడియా సైడ్, ఫోటోగ్రఫీ సైడ్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ యు ఆర్ అ గ్రేట్ వైఫ్ అండ్ మదర్ కూడా. సో అండ్ అందరికీ కూడా తెలుసు ఆవిడ ఒక పెద్ద యాక్ట్రెస్ కూడా. అంటే మా అందరికి ఎలా అనిపిస్తుంది అంటే, పెద్ద యాక్ట్రెస్ అంటే ఏజ్ వైజ్ పెద్ద యాక్ట్రెస్. అంటే చాలా మంది యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ని చూసినప్పుడు చాలా కొంతమందితో కనెక్ట్ అవుతాం మ్యామ్. మీరు చేసిన మూవీస్ లో సీన్స్ చిన్న చిన్న ప్లేస్ అయినా మీరు మాకు బాగా గుర్తుంటారు. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా నాకు కొత్తగా లేదు మిమ్మల్ని చూడడం. ఎందుకంటే వీవ్ బీన్ సీయింగ్ అండ్ ఓకే మన ఇంటి దగ్గరే ఉంటారు కదా, మన పక్క దగ్గర మన మదర్ లాంటి వాళ్ళే కదా, మన అత్తమ్మే కదా అన్నట్టే మాకు ఒక మంచి న్యాచురల్ ఫీల్ వస్తుంది మీతోని. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్ మ్యామ్. యాక్ట్రెస్ కన్నా మా వాళ్ళు అనిపించే ఫీల్ రావడం ఇస్ వెరీ నైస్ విత్ యూ. సో మీరేమంటారు మ్యామ్, మిమ్మల్ని బయట కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారా? బయట డెఫినెట్లీ అలాగే రిసీవ్. ఐ మీన్ నేను ఎప్పటిలాగా ఇట్లనే కదా చీరను చెక్కుకొని చేసుకొని ఉంటే నోబడి విల్ మిస్టేక్ మీ లైక్ అట్లనే ఉన్నాను అనేసి. అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, నాకు ఎక్కువ రోల్ కూడా రావు, ఎందుకంటే ఇదే టిపికల్ దాంతో పోతే నోబడి, యూ హ్యావ్ టు హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మీకంతా దోస్ హూ వాంట్ టు యాక్ట్ ఐమ్ టెల్లింగ్ యూ. నాకనంటే ఓవర్ ది ఏజ్, ప్రాబబ్లీ ఓవర్ ది ఇయర్స్ కొంచెం ఆ రిజిడిటీ తోటి ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అనేసి అట్లా ఉండేసరికి మేబీ ఐ మే నాట్ టేక్ వెరీ, అంటే నాకు ఇప్పుడు ఈ ఏజ్లో ఎవరు గ్లామరస్ రోల్ కూడా ఇవ్వరు అయినా కానీ అందుకనే నేను కనెక్ట్ అయినానేమో అని అనిపిస్తుంది. మేబీ అందుకే మేము కూడా మీకు మీ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతున్నాం. అండ్ అలాగే మీ కొన్ని చోట్ల మేము చూసాం ఏంటంటే మీరు షాపింగ్ మాల్స్ లో కానీ ఏదైనా
నార్మల్ గ్రాసరీ షాప్స్ కానీ వెళ్ళినప్పుడు మీరు అడుగుతూ ఉంటారంట కదా, నన్ను గమనిస్తున్నారా, చూస్తున్నారా, వాళ్ళు చూడరా? లేదు, అది నా కొడుకు చెప్తున్నాడు అనమాట. అది కాదు కాదు కాదు, నేను గమనించాను. వాళ్ళు నో, ఐ డోంట్ వాంట్ టు బీ రికగ్నైజ్ లైక్ దట్. ఐ జస్ట్ వాంట్ టు బీ రికగ్నైజ్ లైక్ అన్ ఆర్డినరీ పర్సన్ అంతే. ఓ మీరు యాక్ట్ చేసినారు కదా అని వద్దు. అంటే కొంతమంది వచ్చి మిమ్మల్ని ఎక్కడనో చూసినానండి అని అంటారు. అండ్ ఐ ఎంజాయ్ దట్ అనమాట. ఎక్కడనో చూసాను అట్లా, నా ఎక్కడ చూసినారనేసి ఐ టేక్ ఇట్. ఐ మీన్ చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు ఐ మీన్ చాలా మంది అట్లా పోతారు. కొంతమంది వదలరు అనమాట. ప్లీజ్ చెప్పండి, ఎక్కడనో చూసినాండి మిమ్మల్ని, ఎక్కడనో చూసినాను అంటే అప్పుడు వాళ్ళతో నేను ఆడుకుంటాను అనమాట. నేను చెప్పిన, అరే నేను మొన్ననే కదా మీరు ఈ షాపుకి కలిసినారు కదా మీరు అని అట్లా అంట. లేకపోతే పెళ్ళిలో కలిసినారు, అంత తొందర మర్చిపోతారా, మీ చుట్టాలైతే నేను గుర్తు చేసుకోండి. నాకే గుర్తుంది, మీకు ఈ వయసులో గుర్తులేదా, మర్చిపోతున్నారని అట్లా ఐ ప్లే ఆఫ్ విత్ దెమ్. అన్లెస్ దే కమ్ అండ్ దే గో ఆన్ నాగింగ్ మీ, నువ్వు ఎక్కడనో చూసినాను. అరే మీరు ఎక్కడనో, మీరు టీవీలో యాంకర్. నేను చెప్పిన నా మోకానికి నేను ఎక్కడ యాంకరింగ్ చేసినా నేను అట్లా నిన్న. అవును, అంటే అఫ్ కోర్స్ ఇట్ గివ్స్ యూ అ హై డెఫినెట్లీ, బికాస్ ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్, ఆర్డినరీ టీచర్గా ఉండి anybody, if you are getting recognized, definitely you will have an high. I mean, I have to accept that, isn't it? అంటే ఎవరో గుర్తుపడుతున్నారు నన్ను అని అంటే కొంచెం ఇది ఉంటుందిలే, ఎక్కడో అది పొగరు కాక అది వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. అయితే ఎస్టర్డే ఆల్సో ఐ వెంట్ టు ఇన్ వరంగల్. ఐ హ్యాడ్ టు గో అటెండ్ ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట, ఈవెంట్. అయితే అక్కడ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర, అంటే వాళ్ళకి పిల్లలకు కనెక్ట్ అయిపోయినా నా ఫిదా తోటి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ కమలా గారు అండ్ సూరి హూస్ ఏడి, హూ వర్క్డ్ యాజ్ ఏడి. సో దే వర్ సో ఇన్సిస్టెంట్ టు హ్యావ్ మీ ఇన్ దట్ రోల్. అయితే ఆ రోల్ తోటి నాకు ఎట్లా అంటే పిల్లలకు కూడా కనెక్ట్ అయిపోయినా నేను. పిల్లలు వచ్చి ఏంటంటే నిన్న కొంతమంది పిల్లలు వచ్చి గుర్తుపట్టి ఫోటో తీసుకోవాలి, మీతో సెల్ఫీ తీసుకోవాలని అంటే, అబ్బా ముసలి అంతటి కూడా సెల్ఫీ అనేసి అనుకోండి. ఇట్ ఈస్ ఎంబారసింగ్, ఎస్పెషలీ ఫ్యామిలీ దాంట్లో ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉన్నప్పుడు సడన్గా దే కాల్ యూ అండ్ దే టేక్ అ సెపరేట్ ఫోటోగ్రాఫ్, యూనో. అప్పుడు యూ ఫీల్ వెరీ కాన్షియస్ అనమాట. అరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు డెఫినెట్లీ అనుకుంటారు ఇది ఎక్కడిది, ఇది ఎట్లా ఉన్నది, ఇప్పుడు సడన్గా దీనికి పోయి ఇక్కడ సెల్ఫీ అంటున్నారు, ఇంత అటెన్షన్ అనేసి అంటారు. మీకే ఇంత అంటాను, మరి తరుణ్కి ఎంత ఉండొచ్చు అని అంటే, అఫ్కోర్స్ తరుణ్ ఇస్ డిఫరెంట్, తరుణ్ ఇస్ యంగ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ కదా. ఈ ఏజ్లో నాకు కూడా 2-3 ఉన్నారంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ ఆల్సో. అయితే తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు వచ్చినారు, వెనక కూర్చొని మెల్లగా వచ్చి అడుగుతున్నారు. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా, సో చూస్తారు, వాళ్ళకి డౌట్ ఉంటే వెంటనే చూస్తారనమాట. అది తీసుకొని వచ్చి, ఆ ఫోటో తీసుకొని వచ్చి ఫిదాది ఇప్పుడు క్లిప్పింగ్ వేసినారు కదా, అది తీసుకొని వచ్చి చూపించేసి, నిజంగా చెప్పండి ఇది మీరే కదా అంటే, అవునా నేనా అట్లా అని అంటారు. అండ్ మీ కెరియర్ గురించి వస్తే, యాక్చువల్లీ మీరు టీచర్ అయినా సరే, ఇనిషియలీ మీరు స్టార్ట్ ఆఫ్ అయినప్పుడు యూ డింట్ వాంటెడ్ టు యాక్చువల్లీ గో ఇన్ టు టీచింగ్ సైడ్, బట్ ఇప్పుడు మిమ్మల్ని కంప్లీట్ గా టీచింగ్ ఇస్ పుల్లింగ్ యూ వేర్ ఎవర్ యూ ఆర్. సో ఆ టీచింగ్ ప్రొఫెషన్ గురించి మాతో కొంచెం. టీచింగ్ అంటే లెట్ మీ జస్ట్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ ద బిగినింగ్. లైఫ్ అన్నది లేదా, ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ డెస్టిన్. గాడ్ హెస్ గివెన్ యూ అ లైఫ్ అండ్ they say, isn't it, you plan and somebody, I mean, some other plans for you anesi. So everywhere it was happening like that for me అని అనిపించింది నాకు. అరే నేను ఒకటి అనుకుంటా ఇంకొకటి అవుతుంది అనేసి. అయితే నేను ఫస్ట్, నాకు మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది, మ్యూజిక్ నేర్చుకోవాలని ఉండింది నాకు. ఐ వాంటెడ్ టు జాయిన్ మ్యూజిక్ కాలేజ్. అయితే మా నాన్న వచ్చి, వద్దు, ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ డాక్టర్ అనేసి, హీ వాంటెడ్ మీ టు డూ మెడిసిన్. అంటే అఫ్ కోర్స్ ఐ వాజంట్ అ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ దెన్ స్టిల్ మై ఫాదర్ న్యూ పీపుల్ ఇన్ సిఎంసి అండ్ హీ వాంటెడ్ మీ టు డూ మెడిసిన్. నేను నీకు ఎట్లయినా ఇప్పిస్తా సీటు, నువ్వు చేయి అని అంటే, ఎందుకంటే సైన్స్లో ఐ వాజ్ గుడ్ ఇన్ సైన్స్.
అయితే అండ్ సమ్ ఆఫ్ మై టీచర్స్ ఆల్సో వాంటెడ్ మీ టు టేకప్ మెడిసిన్ బికాస్ ఏదో ఎక్కడనో వాళ్ళకి నాలో ఓపిక ఏదైనా చూసినారు ఏమో మరి దే థాట్ ఓకే ఇట్ విల్ సూట్ మీ అనేసి అనుకున్నట్టున్నారు బట్ ఐ కుడెంట్ ఐ డెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ అట్ ఆల్ అట్లా నేను కాన్సన్ట్రేట్ చేయలే నాకు పాటలు అంటే బాగా ఇష్టం బికాస్ ఆల్వేస్ in a room I used to help my mother in the kitchen, so whenever nobody was there in the house in the kitchen I would have a radio there na పేరు కూడా ఒకటి ఉండే రేడియో గీత అనేసి సో రేడియో వుడ్ గో బ్లాస్టింగ్ అండ్ దాన్ని వినడం కాదు దాంతో పాటు పాడేదన్నమాట అట్లా అయితే అది పాడినప్పుడు వినకుండా నువ్వు కూడా పాడుతున్నావు ఏందని అనేది అంటారు మా సిస్టర్ ఎస్పెషలీ పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఆఫ్ చేసేది లేకపోతే వాల్యూమ్ తక్కువ చేసేది అంటే నేను అది ఆగితే నేను ఆపుతానని అట్లా సో మ్యూజిక్ అనుకున్నా నేను మ్యూజిక్ వద్దు అని అనిపించేది అంటే చేయలేదు అక్కడ కాలేజ్కి అంతా తీసుకుపోయినారు కానీ వద్దు అని అన్నారు దాని తర్వాత మై సిస్టర్ వాజ్ ఇన్సిస్టెంట్ దట్ ఐ డూ ఆర్ట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు కొంచెం ఆర్ట్ ఇంక్లినేషన్స్ ఉండే ఈ మెహందీ పెట్టడము తర్వాత ఇవి పెయింటింగ్స్ చేయడము శాండ్ వర్క్ చేయడం ఇవన్నీ ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ సో ముగ్గులు వేయడం కూడా బాగా బికాస్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిహైండ్ మీ ముగ్గులు వేయాలి ఆడవాళ్ళే ముగ్గులు వేయాలంటే ఐ స్టార్టెడ్ మేకింగ్ ముగ్గుస్ అనమాట సో అట్లా నాకు ఇంక్లినేషన్ ఉంది అనేసి షీ టోల్డ్ మీ దట్ షీ న్యూ సంబడి హూ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ సిస్టర్-ఇన్-లా హూ వాజ్ డూయింగ్ దట్ కోర్స్ అనమాట సో నువ్వు ఆ కోర్స్ చేయి ఫైనాన్స్లో 5 years చేసేసే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ అస్ ఎ కెరియర్ నీకు లైఫ్లో నీకు యూజ్ అవుతుంది అట్లా అనేసి ఐ థింక్ దట్ వాజ్ అ వండర్ఫుల్ డిసిషన్ అది ఐ డోంట్ రిగ్రెట్ డూయింగ్ దట్ కోర్స్ ఎట్ ఆల్ ఐ డిడ్ దట్ కోర్స్ అది కమర్షియల్ ఆర్ట్ అనమాట అంటే అడ్వర్టైజింగ్ మోస్ట్లీ అడ్వర్టైజింగ్ సో దట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ అడ్వర్టైజింగ్ అని అంటే యూ హ్యావ్ టు సెల్ సంథింగ్ కదా సో దట్ వాజ్ వండర్ఫుల్ అండ్ ఐ యూస్ టు రైట్ గుడ్ క్యాప్షన్స్ అని అక్కడి నుంచి నాకు క్యాప్షన్స్ రాయడం అంతా కూడా నాకు కొంచెం ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ అనమాట ఫోటోగ్రఫీ అప్పుడు ఫిల్మ్స్ అంతా యాసిడ్లో వాష్ చేసేది అవన్నీ సో దోస్ థింగ్స్ ఎస్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఆన్సిలరీ సబ్జెక్ట్ అనమాట ఫోటోగ్రఫీ తర్వాత వచ్చి టెక్స్టైల్ డిజైనింగ్ ఆల్సో ఐ వాజ్ మై టెక్స్టైల్ డిజైన్స్ ద డిజైన్స్ దట్ ఐ మేడ్ వాజ్ ఆల్సో టేకెన్ ఇన్ టు ది ది స్టేట్ ఎగ్జిబిషన్ so two of my works were there. They had taken it anamata. So then I was working for a few textile mills also, and I was getting some pocket money adanta chesta untini. Then of course advertising anadi mostly I went into pharmaceutical aids anamata, where you design for the label, you design for a product adanta. And then tarvata I went into animation also. So that's what art has so many avenues for you to take. And ippulone avi chaala art subjects and very popular అని కాదు ఆర్ట్ ఇప్పుడు కూడా పిల్లలు ఎవరైనా నేను ఆర్ట్ చేస్తానంటే నో పేరెంట్ విల్ అగ్రీ అట్లీస్ట్ మై జనరేషన్ పేరెంట్ విల్ నాట్ అగ్రీ ఎందుకంటే ఆర్ట్ అంటే ఏంది డ్రాయింగా పెయింటింగా ఏమొస్తుంది దాంట్లో అని అనుకుంటారు బట్ యూ కెన్ అప్లై దట్ ఇన్ సో మెనీ ఫీల్డ్స్ యూ హ్యావ్ ఇప్పుడు కుకింగ్లో కూడా ఇట్స్ అన్ ఆర్ట్ సో ఆర్ట్ అనేది ఈజ్ డెఫినెట్లీ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ వేర్ ఇట్ ఈస్ అ పర్సనాలిటీ అని అనిపిస్తుంది నాకు నేర్చుకుని కూడా వై హ్యాడ్ టు టేక్ అ కంప్లీట్ అంటే మ్యారేజ్ తర్వాత యూ వర్ నాట్ అలౌడ్ టు డూ ఇంటూ దీస్ ఫీల్డ్స్ అట్లా కాదు అదే చెప్తున్నాను కదా సో ఐ వాంటెడ్ సంథింగ్ ఐ గాట్ సంథింగ్ సరే చేసిన ఐ థాట్ ఓకే ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ ఓకే లెట్ మీ డూ దిస్ అండ్ లెట్ మీ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి పార్ట్ టైం మ్యూజిక్ ఉండింది కాబట్టి పార్ట్ టైం అట్లా నేర్చుకున్నా అట్లా తర్వాత పెళ్ళి అన్నది ఇట్ వాజ్ ఆల్సో లిటిల్ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ బికాస్ మై ఫాదర్ ఆల్సో థాట్ ఈ పిల్లకి ఏంది వెంటనే వచ్చి గద్దలాగా తీసుకొని పోతారని అనుకున్నాడు కానీ వాళ్ళ గీతకాలు అంతా చూస్తుంటే ఏది మ్యాచ్ కాలేదు సో దే వాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట దే కుడెంట్ సెటిల్ మై మ్యారేజ్ సో ఈజీలీ యాజ్ దే థాట్ కొంచెం లేటే అయింది నాకు అంటే లేట్ అంటే అప్పట్లో 27-28 వాజ్ లేట్
మీకు ఆ మ్యాచ్ రావడం కూడా చాలా సినిమాటిక్ గా, అంటే ఆయన వచ్చి రాగానే నాకు జాబ్ లేదు, ఇలా ఒక మ్యాచ్ కూడా నాది మ్యారేజ్ వరకు వెళ్ళి, అంటే బీయింగ్ ఉమెన్ అలాంటివి విన్నప్పుడు you didn't feel like I have to back up from this marriage? లేదు నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ అ బిజినెస్ పర్సన్. ఐ డెంట్ వాంట్ అ పర్సన్ హూ డూ అ జాబ్. నాకెందుకు అది మైండ్లో, బికాస్ ఐ యూస్ టు గో అవుట్ విత్ మై గ్రాండ్ ఫాదర్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బిగ్ బిజినెస్ పీపుల్ అండ్ మై ఫాదర్ వాజ్ ఆల్సో ఇంటూ బిజినెస్. కాబట్టి నాకు ఆ వాతావరణంలో పెరిగి నాకు జాబ్ అన్నది పోతే లీవ్ అడగాలి, చేయాలి, ఒకరిని పోయి అడగాలి, చేయాలి, ఆ ఫ్రీడమ్ ఉండదేమో అని. అదే ఆర్ట్ ఇన్స్టింక్ట్స్ ఉంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు, యూ విల్ నాట్ గెట్ బౌండ్ బై ఎనీబడి అని అనిపిస్తుంది. ఒక ఫ్రీడమ్ని ఎత్తుక్కుంటూ పోతారు ఆర్ట్ ఉంటే మాత్రం. దట్స్ వాట్ ఐ ఫీల్. అయితే అప్పుడు ఇట్లా వచ్చి నువ్వు కుకింగ్ వచ్చా నీకు, అది వచ్చా, ఇది వచ్చా అని అడుగుతుంటే దెన్ ఐ థాట్ ఓకే దిస్ మ్యాన్ ఇస్ సంథింగ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ అని అనుకున్నా నేను. అంటే కాదు, హీ వాజంట్ రిజర్వ్డ్ ఒకటి, అంటే రిజర్వ్డ్గా కూర్చొని యూ కాంట్ స్టడీ ద క్యారెక్టర్ దెన్ కదా. హీ వాజ్ ఓపెన్ విత్ దిస్ యాటిట్యూడ్ అది. సో ఐ థాట్ ఓకే హీఈస్ ఓపెన్ అండ్ అన్నీ ఉంది అనేసి ఐ కెన్ హ్యాండిల్ హిమ్. ఇంకొకటి నాకు ప్రెషర్ ఏంటంటే, మేజర్ ప్రెషర్ వాజ్ పెళ్ళి అయితలేదు అనేది ఒక బాధ. దీనికి ఎప్పుడవుతుందో అని మా నాన్న, ఇది పెళ్ళి అవుతుందో ఎప్పుడవుతుందో అనేసి మా నాన్న వెనకకు, నా యంగర్ సిస్టర్ ఉంది, ఒక బ్రదర్ ఉన్నాడు, ఇంకా అందరిది డిలే అవుతుంది కదా, నేను ఒక ప్రాబ్లం అయిపోతున్నా ఇంటికి అన్నది ఒకటి కూడా ఉన్నింది. సో ఐ హ్యాడ్ టు ఓకే వాళ్ళు ఓకే అని అంటే, అయితే నేను అప్పుడు ఐ ఫెల్ట్ దట్ హీ వాజ్ స్మోకింగ్ అనమాట. అంటే ఆ ఫస్ట్ ఇంటర్వ్యూనే నాకు ఫస్ట్ దీంట్లోనే ఐ డోంట్ అండర్స్టాండ్ అనమాట. ఐ కుడెంట్ ఆస్క్. బట్ వచ్చి అప్పుడు నేను అన్నా, మా అమ్మతో అన్నా, ఆయన పోయినాక అన్న స్మోక్ చేస్తాడేమంటా, అన్నీ కావాలంటే దొరుకుతుందా, ఎక్కడో నువ్వు అడ్జస్ట్ చేసుకోవాల్సిందేననింది. అమ్మో ఇది నన్ను పట్టి దోసేదానికే చూస్తున్నారు. అంటే మీరు ఆ క్యారెక్టర్ లో చెప్పినట్టు మీకు రియల్ లైఫ్ లో మీ అత్త మీకు అలా అన్నారా? మీ మదర్ అలా అట్లనే అన్నా, అన్నీ కావాలంటే అట్లనే అనింది. అన్నీ కావాలంటే దొరుకుతుందా, ఎక్కడో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే అట్లా అనింది అమ్మ. So then I thought okay now I have to decide on my life, I have to handle my life myself anesi. So that I think that was a kickstart to what all I went through. I had to adjust, I shouldn't go back anna oka idi undi. So life lo kuda ante సినిమాలో లాగా మీ లైఫ్ లో కూడా చాలా రోలర్ కోస్టర్ లాగా అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు. వెరీ ఎమోషనల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రమ్ స్టార్టింగ్ అసలు మీ చైల్డ్హుడ్ నుంచి యువర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ బై యువర్ ఫాదర్ యాజ్ అ సన్. అంటే కొడుకు పుడతాడు అనుకున్న టైంలో ఆడపిల్లగా అప్పుడులో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో అలా ఒక నెగ్లెక్టెడ్ చైల్డ్ గా పెరగడం మీ లైఫ్ లో ఇంపాక్ట్ ఎలా ఉండేది? అండ్ ఆ విషయం వల్ల మీరు ఆర్ యూ వెరీ కాన్షియస్ ఇన్ అప్బ్రింగింగ్ తరుణ్ సార్? Yes, not only Tarun, I cannot even do it with my students. Na students I was never biased. I couldn't be biased. ఎందుకంటే ఐ నో వాట్ ఇట్ ఇస్ లైక్. యూ లైక్ వన్ స్టూడెంట్, యూనో, ఇప్పుడు ఒక స్టూడెంట్ తోటి నేను ఎక్కువ మాట్లాడి, ఐ మీన్ మై సబ్జెక్ట్ ఇస్ సచ్ దట్ యూనో ఇట్ వాస్ ఎస్పెషలీ ఇన్ ఐబీ ఇన్వెస్టిగేషన్ కదా. సో ఒక స్టూడెంట్ తోటి కూర్చొని ఎక్కువ నేను డిస్కస్ చేస్తున్నాను అంటే ఇమ్మీడియట్లీ ఐ విల్ ఫీల్ యూనో దట్ ఐఎమ్ నెగ్లెక్టింగ్ అదర్స్ అనేది, వెదర్ దే ఫీల్ ఇట్ ఆర్ నాట్, బిఫోర్ దే కుడ్ ఫీల్ నాకే ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అనేసి అగైన్ ఐ విల్ ట్రై టు బ్యాలెన్స్ అనమాట. అది నాకు ప్రాబబ్లీ బికాస్ what I went through, you know, I didn't want to give that. ఇంకా I carry అయితేనే ఉంటుంది. ఇప్పుడు తరుణ్ తోటి కంటే నాకు I think I'm more emotional with my students. I hope he's listening to me. Definitely. And Tarun sir గురించి కూడా I think you were from sir ni I mean when you were pregnant, I think అంటే ఆయన ఎలా పెరగాలి అనే దాంట్లో మ్యూజిక్ ఫ్లూటిస్ట్ ని పిలిచి ఎవ్రీ వీక్ మ్యూజిక్ పాడించడం, డిఫరెంట్ టైప్స్. అంటే మీ మీద కన్నా ఐ థింక్ కిడ్ మీద ఫోకస్ ఎక్కువ ఉండిందా? సో హౌ ఆర్ యువర్ ఫీలింగ్స్? అంటే ఒక ఉమెన్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది హస్బెండ్ నుంచి కేర్, ఎఫెక్షన్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ టైంలో. సో అప్పుడు ఎఫెక్షన్, ఎక్స్ప్రెషన్ ఎంత మొత్తం చాలా ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాజ్ ఆల్ హిస్ డిసిషన్ అన్నమాట.
ప్రతిదీ. సో ఐ హ్యాడ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్, ఆల్ మై ఎమోషన్స్, ఎవ్రీథింగ్. యాజ్ అ యూ గెట్ మ్యారీడ్, యూ హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ కదా. అండ్ మోస్ట్లీ ఐ థింక్ విమెన్ విల్ హ్యావ్ సినిమాటిక్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎట్లా అంటే అదే చెప్తున్నా నేను. అంటే చాలా నేను ఐ ఆల్సో బికాస్ ఐ వాజ్ ఇన్ టు లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ కాబట్టి ఐ నో, ఐ అండర్స్టాండ్. ఐ హర్డ్ పీపుల్ సే దట్. ఎందుకంటే వాళ్ళకి ఒకలాగా సినిమాలకు పోవాలి, ఆ పాటల్లాగా ఇట్లా చెట్టు చుట్టూ ఇట్లా ఆడాలి, లవ్ సాంగ్స్ అవి ఇవి అంటే కొంచెం ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది అది. ప్రతి అమ్మాయికి ఉంటుంది, ఫ్యాంటసీస్ చాలా ఉంటుంది. బట్ నాకు ఐ డోంట్ హ్యావ్ ద ఛాన్స్ టు ఫ్యాంటసైజ్ అట్ ఆల్. లేదు. ఫస్ట్ థింగ్ మాకు హీ హ్యాడ్ రిజైన్డ్ హిస్ జాబ్ అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో ఇంకా ఎక్కడి నుంచి నన్ను తీసుకుపోతాడు, అక్కడ ఇక్కడ ఎక్కడ లేదు. ఇంకొకటి, హీ వాజ్ వెరీ రిజిడ్ అబౌట్ హిస్ హీ హ్యాడ్ విజన్ అనమాట. పెళ్లి కాకముందే నాకు ముగ్గులేసే అమ్మాయి వస్తుంది, నాకు కొడుకే పుడతాడు, హెచ్పిఎస్లే వేస్తాను అనేసి ఒక కోరిక ఉన్నిందనమాట. అంటే ఆ స్కూలే ఆయనకు నచ్చింది అది, అంతే. హీ వాంటెడ్ దట్. ఆ పెద్ద క్యాంపస్ అది అంతా నాకు దొరకలేదు కదా. ఐ వాంట్ my son, my child to have అనేసి. So right from the beginning he didn't he was always very positive that he'll get only a son అనేసి. So right from the beginning he took lot of care. And నాకు వచ్చి ఏది తిన్నా వాంతులు నాజియానే ఉంది నాకు. I couldn't eat properly also. So there అక్కడ వచ్చి he didn't I mean నన్ను వదలలేదు. నువ్వు వాంతి చేసేసి రా, బయలుదేరు, go to music class, come on, go to painting class, ఇట్లనే అనమాట. అన్ని రావాలని. ఏం పర్వాలేదు, వద్దు, ఎక్స్రే అంటారు. నాకు ఎక్స్రే అంటే నా కొడుకుకు ఎఫెక్ట్ అవుతుంది, వద్దు అనేసి. ఏం వద్దు అనేసి. నడుముకి ఏం కాదు, అమృతాంజన్ రాస్తే సెట్ అయిపోతుంది అట్లా అనేసి, రెస్ట్ తీసుకో అనేసి. ఇట్లనే he didn't take it big at all. He always thought nothing would happen to you, nothing is going to happen to my son. Ante. Related how did you feel? Ante that's a very big emotion kada. So carrying such big things and your family kosam you are carrying a baby inside you and you are feeling neglected. How did you handle that? When something becomes continuous, I think you get immune to it. ఇమ్యూనిటీ ఒకటి వస్తుంది. ఇది అంతే. నేను ఎంత చేసినా, ఎంత కోపడినా, ఎంత చేసినా కాదు, ఇది కాన పని అనేది. అయితే అట్లా ది వన్ పర్సన్ హూ సా మీ వాజ్ హీఈస్ యాక్చువల్లీ హీఈస్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, హరి అనేసి. సో టాస్క్ ఫోర్స్లో ఉన్నాడు. సో హీ వాజ్ అన్ అక్క అని వచ్చేదనమాట. హీ వాజ్ ఓన్లీ వన్ హూ సా మీ ఫాలోయింగ్. సో హీ వాజ్ సో వరీడ్ యాక్చువల్లీ. సో హీ సెడ్, ఇదేంది ఇది అట్లా అంటే, ఎవరి మాట వినలేదు ఆయన. నాకు ఏం కాదు అనేసి. అంతే. ఇంత వాంతులు అవుతుంది, మధ్యలో పోయి టెస్ట్ చేసుకోవాలని అంటే కూడా అస్సలకి ఎవరి మాట విననీయలేదు. ఇంకా నేనే కొంచెం ఐ హ్యాడ్ ఫియర్స్ అనమాట. నేనేం తింటలేను, ఎట్లయితుందో ఏందో అనేది. ప్రెగ్నెన్సీలో కూడా చాలా న్యూట్రిషన్ తినాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చాలా కండిషన్స్ ఉంటాయి కదా మనం. బట్ ఐ థింక్ యు ఆర్ లైక్ వెరీ నార్మల్ గా అన్ని పనులు చేసుకుని, వెయిట్స్ కూడా ఎత్తద్దు అంటారు, బట్ యూ హ్యాడ్ నో ఆప్షన్, అన్ని పనులు చేసుకునేవారు. అన్ని పనులు చేసుకునేది. కింద ఒక ఇంట్లో అయితే, అంటే మేము చాలా ఇల్లులు మారినాం అనమాట. మాకు కొంచెం అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటే కొంచెం రెంట్ టైం కట్టలేక I faced a lot with those house owners also. I wish I can meet them all now. అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే I always used to think there will be a different day అనేసి ఎప్పుడు అనుకునేది. అది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ అనేసి అనుకునేది. అయితే కింద నుంచి నీళ్ళు తీసుకుపోవాలి, మెట్లెక్కి బిందా మోసుకొని పోయేది. అండ్ మళ్ళీ నాకు 2 కుక్కలు వేరే. అంటే ఆ కుక్కను కూడా ఎట్లా తీసుకొని వచ్చినాడంటే, నాకు తోడు ఉండాలి అనేసి, ఆయన బయటికి వెళ్తే లేట్ అయితే అనేసి నాకు తోడు ఉండాలి, ఒక్కదాని ఉన్నానని ఒక కుక్కని తీసుకొని వచ్చినాడు. దిస్ పర్సన్ హరి అని చెప్పినాను కదా, ఆయన తీసుకొని వచ్చి ఇచ్చినాడు కుక్క, డాష్. అది ఇట్ వాజ్ షో విన్నర్ అనమాట, సీసీ విన్నర్ అది. దాని we used to take it for shows also. అయితే ఆ కుక్కని తీసుకొని వచ్చినాడు. when I was pregnant, అది ఎక్కువ నా దగ్గరకు వస్తుంది, మళ్ళా కొడుకున్నాడు, ఏదైనా అయితే అనేసి నా దగ్గర ఎక్కువ రావద్దు అనేసి ఒక ఫీమేల్ తీసుకొని వచ్చాడు. మొత్తం అదే అక్కడ కూడా ఫీమేల్ తీసుకొని వచ్చినాడు.
ఒక ఫీమేల్ తీసుకొని వస్తే ఇంకా అది ఆడుకుంటుంది, నా దగ్గర ఎక్కువ రాదనేసి. కానీ అది అటాచ్మెంట్ అనేది పోదు కదా, అది పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ అని అలా ఎత్తుకోవాలి. అంటే నేను ఎత్తుకుంటే చేస్తే ఏమవుతుందో, అది గీరితే చేస్తే అనేసి ఆ భయంతో ఎవ్రీథింగ్ వాజ్ సెంటర్డ్ ఓన్లీ టు ద చైల్డ్. అట్లా ఈవెన్ డెలివరీ టైం కూడా చాలా, అంటే ఆ పర్టికులర్ వాస్తు ప్రకారం ఒక రూమే కావాలి అండ్ ఈ టైంకి డెలివరీ అవ్వాలి, ఆ టైంకే కావాలి, ఆ రూమ్ వాస్తుకే కావాలి, నాకు ఈ రూమ్ వద్దు ఆ రూమ్ అని హీ డిక్టేటెడ్ దేర్ ఆల్సో. అక్కడ అంత పెయిన్ఫుల్, అంటే మోస్ట్ భయమైన ఫేజ్ ఒక అమ్మాయికి అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫేజ్ కూడా. సో ఆ టైంలో కూడా మీకు అంత రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు నాకు హ్యాపీనెస్కి ఎక్కడ ఎంబారస్మెంటే ఎక్కువ ఉండేది. అవతల వాళ్ళు ఏమనుకుంటారో, ఈయన ఇట్లా అంటున్నాడు అని అదే ఉండేది. కానీ నాకు ఐ డెంట్ హ్యావ్ ఎనీ స్కోప్ టు బీ హ్యాపీ ఆర్ బీ థ్రిల్డ్ అబౌట్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. నాకు మోర్ ఈయన ఏమంటాడో ఈమె అంటాడో, టైం చూసుకోవాలి, ఏ టైం అని చూడాలి, కరెక్ట్గా చూడాలని. అంటే అరే నాకు పెయిన్ ఉంటుంది, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, క్లాక్ మీద. హీ వుడెంట్ బిలీవ్ ఐ వాజ్ లుకింగ్ ఇన్ ద క్లాక్ ఓన్లీ. అండ్ హీ వాజ్ వెరీ పర్టికులర్. హీ instructed the nurses, he instructed the doctors. The doctors are also very, it has to happen on the time అని. అట్లా కాదు, ఏ టైం అనేది పర్టికులర్గా చూడాలి అన్నది. అంటే వెన్ ద చైల్డ్ ఇస్ కమింగ్ అవుట్, ఎప్పుడు తల ఫస్ట్ ఎప్పుడు వస్తుంది, బిడ్డ ఫుల్ ఎప్పుడు వస్తుంది అనేది టైం నోట్ చేసుకోవాలని అన్నాడు. అండ్ అప్పటికి నౌ ఆఫ్ కోర్స్ మెన్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ కదా, అప్పుడైతే లేదు అంత. ఇట్ వాజ్ ఆప్షనల్ అనుకుంటా నేను అప్పటికి. ఆఫ్ కోర్స్ ఐ నో సమ్ ఆఫ్ దెమ్ యూస్ టు గో, బట్ దెన్ హీ వాజ్ నాట్ దేర్ ఆల్సో అట్ దట్ టైం. ఆయన నెక్స్ట్ డేనే వచ్చినాడు. సో ఇన్స్ట్రక్షన్స్ నాకు ఇక్కడ నాకు ఆ ఫియర్స్. డెలివరీ ఒక పక్క టైం చూస్తుండాలి. చూసారా నిజంగా కరెక్ట్ గా టైం చూసిన, అంత భయంలో మీరు ఆ నొప్పిని కూడా పక్కన పెట్టి ముందు టైం చూసుకొని, వాళ్ళు కూడా అగో చూడమ్మా కరెక్ట్ టైం చూసుకో అని నర్స్ కూడా. ఓకే. అండ్ అంటే అప్బ్రింగింగ్ లో కూడా, అంటే దెన్ యూ వెంట్ ఇన్ టు టీచింగ్, అంటే ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల అనుకోకుండా మీరు టీచింగ్ లోకి వెళ్ళారు. సో అట్ వన్ ఫేజ్ అంటే మళ్ళీ తరుణ్ గారి కోసం మిమ్మల్ని కెరియర్ ని స్టాప్ చేసి తరుణ్ గారిని చూసుకోమని, అగైన్ దే వాజ్ మోనోటోనస్, అంటే ఒక మొనోపోలీ లాగా. సో యు వర్ ఆల్వేస్, అంటే ద హోల్ లైఫ్ యు హ్యావ్ డెడికేటెడ్ ఫర్ ఫ్యామిలీ కదా. హోల్ లైఫ్ అని అంటే అన్నాడు, ఫస్టే అన్నాడు, నాకు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు, నీ కొడుకే నీకు హ్యాండ్ఫుల్ అంతే, వాడిని చూసుకోవాల్సిందే, వాడిని అసలు ఎత్తుకొనే ఉండాలి, ఎత్తుకొనే వంట చేసేది. మళ్ళా దాని తర్వాత నన్ను కుక్కరీ క్లాసెస్ కూడా పంపించినాడు. దట్ ఈస్ వై ఐ థింక్ తరుణ్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్. హీ లవ్స్ కుకింగ్. సో ఆయనకి ఏం రావాలన్నా ఫస్ట్ మిమ్మల్ని జాయిన్ చేశారు ఆ కోర్సెస్ లో. సో ఐ వెంట్ ఫర్ బేకింగ్ క్లాసెస్. ఐ వెంట్ ఫర్ అక్కడ బేగంపేటలో ఒక ఆమె నిజాం ఫ్యామిలీ బిర్యానీ అక్కడ చేసేది. సో అక్కడ పోయి నేర్చుకున్నా, అది పోయి ఆ క్లాసెస్కు వాడిని ఎత్తుకొని, తర్వాత మళ్ళీ ప్రిజర్వేటివ్ క్లాసెస్, ఇది అది అని. సో ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ టైమ్, ఐ వాంట్ యూ టు డూ యాజ్ మెనీ థింగ్స్ సో దట్ ఇట్ కమ్స్ టు మై సన్ ఆల్సో. ఎవ్రీథింగ్ సెంటర్డ్ టు ద చైల్డ్. అంటే నువ్వు వదిలేసి ఎక్కడైనా కిటీ పార్టీ అటు ఇటు పోతావేమో అన్న ఒక భయం వేరే ఉండే ఆయనకు. సో టోటలీ యూ హ్యావ్ టు డెడికేట్ ఫర్ ద చైల్డ్ అని. సో వెన్ ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్ ఆల్సో ఐ వెంట్ అగేన్స్ట్ హిమ్. ఐ హ్యాడ్ టు ఫైట్ అండ్ గెట్ ఇన్ టు ద జాబ్. వద్దు అన్నాను కదా, నువ్వు వేరేదైనా చేసుకోవచ్చు, వాడు కొంచెం పెద్దగా అయినాక యూ కెన్ డూ సంథింగ్, నీకు ఆర్ట్ ఇంక్లినేషన్ ఉంది, నువ్వు చేస్తావు అనేసి. సో అది అండ్ ఐ యూస్ టు డూ మినియేచర్స్ అండ్ ఆల్. సో నాట్ దట్ హీ డిడ్ంట్ ఎన్కరేజ్ మీ. ఆ మినియేచర్స్ అంతా ఇంట్లో ఉండింది అనమాట. ఐ హ్యాడ్ డన్ అ స్కల్ప్చర్ పీస్ ఆల్సో. సో అవన్నీ పట్టుకొని వచ్చినాడు. నాకు నగలు గీగలు అంతా ఏం అక్కర్లేదు, ఇవన్నీ ఫస్ట్ పట్టుకురా అని అన్నాడు. అవన్నీ పట్టుకొని వచ్చినాను. అండ్ దెన్ హీ న్యూ ఇట్లా డెఫినెట్లీ ఒక క్రియేటివ్గానే చైల్డ్ పుడతాడు అనేసి. ప్రాబబ్లీ హీ వాంటెడ్ ఆల్ ద క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్ ఇన్ ద చైల్డ్. మళ్ళీ పేపర్, నేను క్రాస్ వర్డ్స్ అంటే ఇష్టం అనేసి, ఇంగ్లీష్ రావాలి కదా కొంచెం అనేసి పేపర్ తీసుకొని వచ్చి చేయి కూర్చో చేసుకో అంటే నాకు ఓపిక ఉండకపోయేది. బట్ స్టిల్ ఐ హ్యాడ్ టు గో. అన్ని ఫ్యామిలీ కోసం అన్ని యు కంప్లీట్లీ చేంజ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఫిట్ ఇంటూ. ఒక్కసారి వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్, గ్రానం ఉన్నప్పుడు he closed everything the whole day. I was not allowed out at all. Every little space was closed. అంటే ఇట్ కెన్ రేజ్ వచ్చి బిడ్డకు మంచిది కాదు అనేసి.
వెరీ వెరీ కాషియస్ గా ఉండేవారు. వెరీ కాషియస్. సో అండ్ మీ లైఫ్ స్కిల్స్ లో కూడా అంటే యూ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కూడా అంటే మీరు లైఫ్ లో ఇంత అడ్జస్ట్ అయ్యి ఫ్యామిలీ కోసం ఎస్పెషలీ మీ కిడ్ కోసం కంప్లీట్లీ మీరు అనేది వదులుకుని యూ హావ్ డన్ సో మచ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇప్పుడు జనరేషన్ లో ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. సో ఇఫ్ సమ్ వన్ కమ్స్ అండ్ టాక్స్ టు యూ ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా రిలేషన్షిప్ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు హౌ డు యూ రియాక్ట్ విత్ దెమ్? అంటే ఫ్రమ్ టూ డిఫరెంట్ అడ్జస్ట్మెంట్ లెవెల్స్ కదా, మీరు అంత అడ్జస్ట్ అయ్యారు, ఇప్పుడు మేబీ దట్ మచ్ అడ్జస్ట్మెంట్ లేదు. అడ్జస్ట్ అయినానని అంటే అడ్జస్ట్ అయినానని చెప్తున్నా, బట్ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ ఆల్సో కదా, బికాస్ ఇట్ ఈస్ మై చైల్డ్ ఆల్సో అన్న ఫీలింగ్ ఉండాలి. See, it is not only his child. Tomorrow, whatever the child is, credit will also go to the mother. So that should be there. ఆ ఫీలింగ్ ఉండే నాకు, అందుకనే ఐ కుడెంట్ గో అగేన్స్ట్ హిమ్ ఆల్సో. ఐ కుడెంట్ ఈవెన్ సే దట్ నన్ను ఇంత టార్చర్ పెడుతున్నాడు అని చెప్పలేదు నేను, ఎందుకంటే మన బిడ్డ కోసమే కదా అన్న ఫీలింగ్ ఉంటే ఐ డోంట్ థింక్ యూ కెన్ కాల్ ఇట్ సెల్ఫిష్నెస్. కానీ ఇప్పుడు రిలేషన్షిప్స్ లో యు సీ వెరీ చిన్న చిన్న వాటికే ఇట్స్ సో సాడ్. మీరు అలాంటి వాళ్ళకైతే హౌ డు యు అడ్వైస్ దెమ్ మ్యామ్? Yesterday I was just talking to one person and I was just she asked me for some help and I was counseling her. అంటే ఇట్లా పోలీస్ స్టేషన్ వరకు పోవాలన్న అవసరం ఏముంది, రేపు నీ కొడుకు అంటే కొడుకుకు నువ్వు తండ్రి అన్నది ఎంత నీతోటే కదా చెడ్డగా ఉన్నాడు, కొడుకుతోటైతే కాదు కదా. See, whatever he is, it is between you, not with the child, isn't it? So now as a child, however the father is, don't you respect the father? Don't you have a feeling towards your father? However the mother is, don't you have a feeling towards the mother? Amma anangne nanna anangne oka idi untadi kada. So like that I feel the child, you have to give that respect. Let the child have the respect for both the parents. నువ్వు వచ్చి తండ్రి ఇట్లా అని ఊరికే అంటే ఆ అబ్బాయికి అసలు తండ్రి మీద ఒక మర్యాదనే లేకుండా అయిపోతుంది. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ రాంగ్. You cannot take away that relationship. You cannot spoil that relationship at all. That is totally different. It is left to the child to decide whether he likes the father or not. మనం పాయిజన్ చేసి ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు నాకున్న బాధలు కంప్లైంట్స్ అంతా వాడికి చెప్తే వాడి నెగటివ్ ఫీలింగ్స్ వస్తాయి టు ద. I never did that at all. I never used to complain. I always used to take it to myself and I used to take it I would just sit aloof and go through it అట్లా. సో అది ఆమెకు ఏం చెప్పినానంటే యూ హ్యావ్ టు, రేపు దీంతో పోదండి, రేపు అగైన్ వెన్ హీ గెట్స్ మ్యారీడ్, వెన్ దేర్ ఇస్ రిలేషన్షిప్, దెన్ మీ ఎఫెక్ట్ పడుతుంది చాలా వరకు. మీ అమ్మ ఎట్లా చేసింది, మీ నాన్న ఎట్లా చేసింది, అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే మ్యామ్, సో మీ పర్సనల్ సైడ్ చాలా తెలుసుకున్నాం, కొంచెం ఎమోషనల్ గా అయిపోయాం కూడా. సో సరదాగా కొంచెం మనం మూవీ సైడ్, అందరికి ఇంట్రెస్ట్ ఉన్న మూవీ సైడ్ వెళ్దాము. సో చాలా మంది అనుకుంటున్నారు తరుణ్ భాస్కర్ మదర్ కాబట్టి మీకు ఛాన్సెస్ వచ్చాయని, కానీ మాకు తెలుసు మీకు ఇండిపెండెంట్ గా ఫిదాలో ఫస్ట్ మీకు ఆఫర్ వచ్చిందని. సో హౌ డిడ్ దట్ స్టార్ట్ మ్యామ్, మీ ఫస్ట్ యాక్టింగ్ ఛాన్స్? అది ఫిదా అని కాదు, ఐ థింక్ అనుకోకుండా అన్న షార్ట్ ఫిల్మ్ చూసినారు కదా, సో అందులో తరుణ్ మేడ్ మీ డూ అ రోల్. ద ఫస్ట్ ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మీ. అది అంటే వెనక నుంచి అమ్మ రోల్ అంటే ఆ 48 hours కాంపిటీషన్కి వచ్చి హీ హ్యాడ్ టు టేక్ న్యూ క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ దే వర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అనమాట. సో వాడికి హీ హ్యాడ్ ఎవ్రీవన్ ఇన్ ప్లేస్. అమ్మ రోల్కి ఎక్కడ పోయి ఎవరిని అడుగుతాడు, సో నన్నే పెట్టేసినాడు అక్కడ. ఆ పెట్టడంతో నేను అనుకుంటా నేను పీపుల్ హ్యావ్ సీన్ మీ అండ్ అప్రోచ్ అయ్యాను. సో అసలు అంటే కంప్లీట్ యాక్టింగ్ సైడ్ మీకు ఐడియా లేకుండా లేదు. మీరు ఫస్ట్ అసలు సెట్ కి వెళ్ళినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ మ్యామ్? అంటే హౌ కుడ్ యూ, అంటే ఇప్పుడు ఒక సీన్ చెప్పారు, ఓకే యాక్ట్ చేయమంటే, అంటే అసలు మనకు ఐడియా లేని ఫీల్డ్ లోకి సడన్ గా వెళ్ళి యాక్ట్ చేయమంటే ఇన్ని కెమెరాస్ పెట్టేసి ఇట్ విల్ బి అ కంప్లీట్ డిఫరెంట్ ఫీల్. ఎలా చేయగలిగారు అసలు అంత న్యాచురల్ గా చేశారు? అంటే నాకు ఎట్లా అంటే నాకు స్టేజ్ ఫియర్ బాగా ఉండింది అనమాట. ఇనిషియలీ ఐ కుడ్ నాట్ ఫేస్ అ క్రౌడ్ ఆల్సో. కానీ అటువంటిది ఐ డోంట్ నో హౌ ఐ గాట్ ఇట్. ఆ టైంలో నాకు ఎట్లా ఆ ధైర్యం వచ్చిందో తెలియదు. ఎవరిని చూడకపోయింది అంతే. జస్ట్ లుక్ ఎట్ ద కెమెరా, దట్స్ ఆల్. యూ థింక్ నోబడీ ఈస్ దేర్. ఓకే, సో ఫస్ట్ మీరు ఎన్ని టేక్స్ తీసుకుని ఉంటారు?
ఏమో మరి వాళ్ళనే అడగాలి, నాతో ఎంత ఇబ్బంది పడ్డారు అనేది అసలు. ఫస్ట్ చెప్పగానే మీకు అర్థమై మీరు చేసేయగలిగారా, లేకపోతే మీకు ఇట్ వాస్ ఎస్ ఐ హ్యాడ్ టు డూ, బికాస్ ఒక్కసారి ఇంత పెద్ద సెట్, ఇంత పెద్ద సినిమా, వాట్ ఈస్ దిస్, వేర్ డి ఐ పుట్ మై లెగ్ ఇంటూ అని అనుకున్నాను నేను. ఎక్కడికి వచ్చినా నేను భయం వచ్చేసింది, ఎందుకంటే నాకు సిచ్యువేషన్ ఎట్లా ఉండిందంటే బాన్సవాడకి వెళ్ళిపోతా నేను, కొంచెం ఐ వాంటెడ్ టు బీ అవే అనమాట, కొంచెం వెళ్ళిపోతాం, నాకు ఇమోషనల్ అప్సెట్స్ ఉండే. సో ఐ వాంటెడ్ టు గో అవే. సరే నాకు దొరికింది అవకాశం, ఇట్లా వెళ్ళిపోయినా నేను, నాకని ఒక రూమ్ ఉండే, దెన్ ఐ వాజ్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్. అంటే నీకు బ్రేక్ ఆఫ్ థాట్స్ వస్తాయి కదా, యూఆర్ నాట్ థింకింగ్ ఓన్లీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాళ్ళతోటి మాట్లాడడం చేయడం అవన్నీ ఉండింది నాకు. మళ్ళీ సెట్కి పోయినాక నాకు అంత మొత్తం లైట్స్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ యూ. నాకు ఐ డెంట్ నో దట్ దట్ లిటిల్ రియాక్షన్, అలగడం ఉంది కదా, అది ఎంత ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండే అది, అయినా పీపుల్ హ్యావ్ నోటీస్ దట్ బికాస్ యూఆర్ ఆన్ ద స్క్రీన్. అయితే నాకు ఆ సినిమా అయిపోయినాక నాకు ఆ ప్రివ్యూ చూసేటప్పుడు కూడా ఐ వాజ్ విత్ మై ఫ్యామిలీ కదా, అట్లా నాకు అట్లా ఎడ్జ్లో కూర్చొని చూస్తున్నాను, దేవుడా ఇది ఏంది, ఇది ఇంత పెద్ద, అంటే ఇట్స్ మోర్ దెన్ హ్యూమన్ సైజ్ కదా, అండ్ ఎవ్రీ లిటిల్ థింగ్ కెన్ బి నోటీస్. సో నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ కదా. అయితే అక్కడ సీన్ వైజ్ కూడా చేసేటప్పుడు ఎవ్రీబడి అయిపోగానే ఆ మానిటర్ దగ్గర పోయి చూస్తారు కదా, నాకు ఆ ధైర్యం కూడా ఉండకపోయేది. నేను ఇప్పటికి కూడా నేను మానిటర్ దగ్గరికి పోయి చూడాను, నేను ఎవ్రీ వన్ విల్ గో అండ్ వాచ్ అనమాట. అయితే సాయి పల్లి కూడా ఆంటీ రండి రండి రండి, అత్తమ్మ రండి రండి, అత్తమ్మ అనే పిలిచేది, అత్తమ్మ రండి రండి, చూడండి చూడండి చూడండి, సి అనేసి అని అంటే, అట్లనా, వద్దు 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 లుకింగ్ నైస్ అని అనేది. మన స్టూడెంట్స్ కూడా యాక్టింగ్ సైడ్ అండ్ మూవీ సైడ్ ఇంట్రెస్ట్ కాబట్టి మేబీ వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ గెట్ ఫ్రెండ్లీ విత్ పీపుల్ అరౌండ్ యూ అని అనిపిస్తుంది నాకు. అంటే యూ షుడ్ షెడ్ ఆల్ యువర్ ఇన్హిబిషన్స్ అండ్ వాళ్ళతోటి మాట్లాడడం, యూ హ్యావ్ టు క్రియేట్ అ వెరీ ఫ్రెండ్లీ వైబ్. అప్పుడు దెన్ అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఇట్స్ అ ప్లస్ పాయింట్. లేకపోతే ఇంకా భయంలోనే మనం ఒక రిజిడ్గా, మనకు అంత కొత్త వాళ్ళతోటి హలో అనాలి, స్మైల్ చేయాలి. ఇప్పుడు కెమెరామెన్ తోటి కానీ ఎవరితోటి కానీ, దెర్ వాజ్ వన్ మ్యాన్ హూ యూస్ టు టీజ్ మీ అలాట్. అక్కడి నుంచి కావాలని కోతి చేస్తుంది అనమాట, రే. అయితే యూ షుడెంట్ లుక్ ఎట్ ఎనీబడి, అంతే. ఒక కెమెరా ఉంది నీ మీద, ఒక ఇది. అండ్ మెయిన్ వచ్చి నాకు ఇంత పెద్ద సెట్, ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, నా మీద ఇంత నమ్మకం ఉంది అంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ ద హోల్ థింగ్, బట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ ఆల్సో మేక్ ఇట్ కదా. సో ఐ మేక్ ఇట్ టు అ ఫిల్మ్ అన్న ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటే మాత్రం ఐ థింక్ ఆ భయం ఉంటుంది. వీ షుడ్ డూ ఇట్ ప్రాపర్లీ. అంటే అయితే కొన్ని దగ్గర వచ్చి అరే 2 టేకులనే అయిపోతుంది, 1 టేకులనే అయిపోయేది. కొన్ని దగ్గర వచ్చి రిపీటెడ్ అవుతుంది. రిపీటెడ్ అయినప్పుడు చెమటలు పడుతుంది, అబ్బో ఎక్కడ తప్పు అవుతుంది. ఎస్పెషలీ ఆ ఉప్పెన్ అయితే ఐ కుడెంట్ డూ ఇట్ ప్రాపర్లీ అట్ ఆల్. నాకు దేర్ వర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నింది. అండ్ ఐ కుడెంట్ టెల్ దట్. ఆ సింపుల్ లైన్స్ కూడా మధ్యలో వచ్చి డైలాగులు మార్చినప్పుడు అప్పుడు కష్టం ఉండదు. కానీ ఒక్కటి మాత్రం నాకు ఫస్ట్ పిక్చర్లోనే నాకు కంప్లీట్ ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, తర్వాత వచ్చి మధ్యలో వచ్చి మార్చలేదన్నమాట. హీ హ్యాడ్ ద డైలాగ్ అండ్ ది ఏడీస్ వర్ ఆల్సో వెరీ నైస్ అండ్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఆంటీ ఇది ఈ సీన్లో తరుణ్ ఉన్నాడని అనుకోండి, అట్లా చేయండి అని దే మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఐ థింక్ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ. అప్పుడే మనకు యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి అనిపిస్తుంది. We have some questions from audience we can take. మీ గురించి కన్నా భాస్కర్ అన్న గురించి తెలుసుకోవాలని నేను అప్పుడే చెప్పిన, వాడి గురించి మాత్రం ఏదో అడగండి. ఒకసారి మటుకు మాకు తరుణ్ అన్నతో కలిసే ఇంటరాక్షన్ వచ్చింది నోవాటెల్లో. సో అప్పుడు మేము ఆయన్ని టీచ్ చేసాం. సో బట్ ఆయన చాలా అంటే వెరీ కూల్. ఆయన ఏదో మీటింగ్లో ఉన్నారు, ఎవరితోనో ఒక లాబీలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయనని నేను నోటీస్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నా కూడా ఆలోచించిన, బయటికి లాక్కొచ్చి మాతో సెల్ఫీస్ తీసుకుంటారా. బట్ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఏంటి కొంచెం సీరియస్ అయి ఉండొచ్చు. బట్ ఆయన చాలా ఫ్రెండ్లీగా వచ్చి దాదాపు మేము బయటికి తీసుకొచ్చాక అరౌండ్ 300 మెంబర్స్ బ్యాచెస్ వారీగా ఫోటో తీసుకుంటూనే ఉన్నారు. ఈజ్ జస్ట్ అప్కమింగ్ కదా. I don't consider him as a big director still. Just upcoming.
ఆయనకి ఆ పేషెన్స్ చిన్నప్పటి నుంచి ఉండేదా, లేకపోతే అంటే మాతో ఇంకా అసలు జోయల్ గా జోక్స్ చేశాడు, చాలా ఇంకా మేము ఎంత జోస్ట్ వెళ్ళామో దానికి రెట్టింపు జోష్ మాకు ఇచ్చాడు. అంటే చిన్నప్పటి నుంచి అంతే చూస్తూ ఉండేవారా, లేకపోతే మీరు అన్న ఆన్సరే కరెక్ట్ అంటారు? హీ స్టిల్ అప్కమింగ్. కనిపించలేదు. అంటే వాడికి సరదాగా అందరితోటి మాట్లాడడం, మా టీమే యంగ్స్టర్సే కదా, కొంచెం ఈజ్ మోర్ కంఫర్టబుల్ విత్ దిస్ ఏజ్ గ్రూప్. న్యాచురలీ మీకు అందరు కూడా అట్లనే ఉంటుంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు చూడు, క్వశ్చన్ నా గురించి అడగకుండా తరుణ్ గురించి అడుగుతున్నాను. సో అందరూ అంటే ఓ యంగ్స్టర్స్ తోటి బాగానే కలుస్తాడు అనమాట. హలో, కూర్చొని అడుగు. హుషారైపోయింది, ఈయన హుషారైపోయింది. నెక్స్ట్ నా గురించి మాత్రమే అడుగుతాడు.